నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జనసేన గ్లాస్ గుర్తు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సో దీని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సిరి. సార్, ఇప్పుడు మీరు విన్నే ఉంటారు, జనసేన గ్లాస్ గుర్తు గల్లంత అవుతుందని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సో దీని మీద ఏంటి సార్ అసలు? ఒకటేంటంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తుని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కలిసిన సంఘటనలు లేదంటే వేదికలను చూసిన తర్వాత ఏదో ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే విజయోత్సవ సభ జరిగింది, యువగల విజయోత్సవ సభ. ఆ సందర్భంగా అది హిట్ అయ్యిందని చెప్పి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మెటీరియల్ బాగుంటే మేస్త్రి అయినా ఏదైనా చేస్తాడు, మెటీరియల్ బాగాలేకపోతే మేస్త్రి ఏం చేస్తాడని చెప్పి ఒక డైలాగ్ వేశాడు అంబటి రాంబాబు మంత్రి. అంటే అర్థమైంది, విజయోత్సవ సభ సక్సెస్ కాలేదని చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. అంటే యువగలం నిర్వహించినటువంటి లోకేష్కి అంత విషయం లేదని చెప్పి ఆయన విమర్శలు చేస్తున్నారు. అంటే ఈ రెండు పార్టీలు కలిసినటువంటి సభ సక్సెస్ అయిన దాన్ని వేరే విధంగా బలహీనం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కామెంట్లు చేస్తూ వెళ్తున్నారని అంటే ఈ రెండు పార్టీల కలయిక వాళ్ళని ఎంత ఆందోళనకు గురి చేస్తుంది అనేది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. సో ఎలాగైనా సరే జనసేన పార్టీని బలహీనపరచాలి, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుని విడగొట్టాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే జనసేన తెలుగుదేశం పార్టీ ఏం భావిస్తుంది, ఎప్పుడైతే పొత్తు అనౌన్స్ చేశారో ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి ఈ రెండు పార్టీలు లెక్కేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు పొత్తు ప్రకటించిన తర్వాత బలహీనపడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వీళ్ళు లెక్కేస్తున్నారు. సో ఇలా ఒక టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడుతున్నాయి ఈ కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగా ఇప్పుడు అందించినటువంటి ఒక అవకాశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతి అంశాన్ని కూడా వాస్తవంగా రాజకీయ కోణం నుంచే జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉంటాడు. జనసేన పార్టీని ఏ విధంగా బలహీనపరచాలి అనేది ఒక అంశం వచ్చింది, గ్లాస్ గుర్తు. ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు ఇవ్వలేదు, కామన్ సింబల్ ఇవ్వాలి. వాస్తవంగా ఎందుకు ఇవ్వలేదు కామన్ సింబల్? ఆ పార్టీకి ఇంతవరకు ఎన్నికల కమిషన్ గుర్తింపు లేదు, ఓన్లీ అది రిజిస్టర్డ్ పార్టీ. సో రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి దానికి కామన్ సింబల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. బట్ 2019 ఎన్నికల్లో కామన్ సింబల్ ఇచ్చారు, కానీ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఫుల్ఫిల్ చేసేటువంటి విధంగా అక్కడ ఓట్ బ్యాంకు ఆ పార్టీకి రాలేదు. దాంతో ఆ పార్టీకి కామన్ సింబల్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బద్వేలు కానీ ఆత్మకూరులో కానీ ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా కూడా గ్లాస్ గుర్తు వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇండిపెండెంట్లకు ఇచ్చారు. సో అలాగే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి ఇక్కడ 8 చోట్ల పోటీ చేసింది. కానీ 8 చోట్ల జనసేన పోటీ చేసినప్పుడు కూడా 8 మందికి 8 రకాల గుర్తులు ఇవ్వడం జరిగింది. అంటే కామన్ సింబల్ ఇవ్వలేదు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా కామన్ సింబల్ జనసేన పార్టీకి రాకుండా మాస్టర్ ప్లాన్ వేశారు జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తుంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి, ఎలా గ్లాస్ గుర్తు రాకుండా చేస్తారు అని అంటే, ఆల్రెడీ ఇప్పుడు జనసేన పార్టీతోటి ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఒక పార్టీ ఉంది, జనసేన పార్టీ, జాతీయ జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది. దానికి ప్రస్తుతం జేజేఎస్పీ అంటారు దాన్ని, జాతీయ జనసేన పార్టీ అనేది ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి గ్లాస్ గుర్తు తమకే కేటాయించాలని జాతీయ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. జాతీయ జనసేన పార్టీ మా గ్లాస్ గుర్తు కావాలని చెప్పి ఒక అర్జీ పెట్టుకుంది ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్కి. అలాగే జనసేన కూడా ఒక దరఖాస్తు చేసుకుంది, ఇది మాకు కామన్ సింబల్ ఇవ్వాలి అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ గ్లాస్ గుర్తు కోసం జాతీయ జనసేన పార్టీ అలాగే జనసేన రెండు డిమాండ్ చేస్తున్నాయి. రెండు డిమాండ్ చేసుకున్న క్రమంలో ఇప్పుడు ఏం చేస్తారు ఎన్నికల కమిషన్ అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఇప్పటికైతే ప్రస్తుతం అయితే జాతీయ జనసేన పార్టీకి బకెట్ గుర్తుంది. సో ఆ బకెట్ గుర్తు కారణంగా మేము నష్టపోతున్నాము అని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే గ్లాస్ గుర్తుని పోలి బకెట్ గుర్తు కూడా ఉంది, బకెట్ గ్లాసు ఒకేలాగా ఆ ప్రింటింగ్లో కనిపిస్తున్నాయి, కాబట్టి మీరు గ్లాస్ గుర్తు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి చెబుతున్నారు. సో మాకు బకెట్ గుర్తు ఇచ్చి గ్లాస్ గుర్తు జనసేనకి ఇచ్చి జాతీయ జనసేన పార్టీకి బకెట్ గుర్తు ఇస్తే ఆ వేరియేషన్ అనేది ఉండటం లేదు, సో మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఒక అర్జీ పెట్టేసుకున్నారు. సో ఆ విజ్ఞప్తిని ఇప్పుడు పరిశీలిస్తుంది ఈసీ. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుమానం. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఒక గేమ్లో, రాజకీయ గేమ్లో భాగంగా ఇప్పుడు జనసేన భావిస్తూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు గ్లాస్ గుర్తు వస్తుందా రాదా జనసేనకి అనే దాని మీద ఆ పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక్కడ
మనం తీసుకుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ కనుక సహకారం అందించకపోతే గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వెళ్తే నష్టం అని చెప్పి సర్వేలు చెప్తున్నప్పటికి కూడా బీజేపీతో కలిసి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన పవన్ కళ్యాణ్కి ఉంది. దానికి కారణం ఏంటంటే కామన్ సింబల్ ఇస్తారని గ్యారెంటీ లేదు జనసేనకి. ఖచ్చితంగా కామన్ సింబల్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ పొత్తులో 20 సీట్లు ఇచ్చారనుకో తెలుగుదేశం పార్టీ జనసేనకి, సో 20 చోట్ల పోటీ చేస్తే 20 చోట్ల 20 రకాల గుర్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది జనసేనకి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తున్నటువంటి మాట. అసెంబ్లీలో ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి బద్వేలు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో గ్లాస్ గుర్తుని ఇండిపెండెంట్లకు ఇచ్చేశారు. కాబట్టి గ్లాస్ గుర్తు జనసేనకే వస్తుంది అని నమ్మకం అయితే లేదు. జనసేన అప్లై చేసింది ఎన్నికల కమిషన్కి, బట్ వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ సింబల్ని కేటాయించేటువంటి అవకాశం ఉంది. కనుక గుర్తింపు కలిగినటువంటి పార్టీ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ గుర్తింపు కలిగినటువంటి పార్టీ కాదు. 10 సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించినప్పటికి కూడా దానికి ఇంకా గుర్తింపు రాలేదు. ఇప్పటి వరకు కేవలం రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ఉంది. కాబట్టి దానికి గ్లాస్ గుర్తు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎన్నికల కమిషన్కి. సో దీన్ని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా చేసుకుని తన రాజకీయపరమైనటువంటి బలాన్ని, వ్యూహాల్ని, తన రాజకీయపరమైన చక్రాన్ని తిప్పుతూ ఉన్నారనేది ఇప్పుడు తాజాగా పొలిటికల్ సర్కిల్స్లో హైలైట్ అవుతున్నటువంటి న్యూస్. ఆల్రెడీ జాతీయ జనసేన పార్టీ ఉంది. జాతీయ జనసేన పార్టీకి బకెట్ గుర్తు ఉంది. కాబట్టి వాళ్ళ చేత ఒక డిమాండ్ చేయిస్తూ గ్లాస్ గుర్తును మాకు ఇవ్వాలని. ఒకవేళ కనుక జాతీయ జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు ఇచ్చేస్తే జనసేన పార్టీ గుర్తు ఏమవుతుంది? అప్పుడు జనసేన పార్టీకి వేరే గుర్తు వచ్చేటువంటి అవకాశం. అది కూడా కామన్గా ఇవ్వాలనేమీ లేదు. కామన్ సింబల్ ఇస్తారని నమ్మకం లేదు. అది కేవలం బీజేపీ మీద ఆధారపడి ఉంది అనేది వాస్తవంగా మనం అది కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఎన్నికల కమిషన్ డిసైడ్ చేస్తుంది. బీజేపీ వాళ్ళు చెప్తే ఇవ్వడం, బీజేపీ వాళ్ళు చెప్పకపోతే ఇవ్వకపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఇండైరెక్ట్గా ఉంటుంది. అన్అఫిషియల్గా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మీద కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీది ఉంటుంది. ఒకవేళ బీజేపీని కాదని బీజేపీని ధిక్కరించి కనుక వెళ్తే పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తుని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. బహుశా అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీని కాదని రాలేకపోతున్నారు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. బీజేపీని ఏదో ఒక రకంగా కూటమిలో కలుపుకొని వెళ్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సర్వేలు ఏం చెప్తున్నాయి? బీజేపీతో కలిస్తే 3 పార్టీలు మునిగిపోయేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాయి. బీజేపీ మీద వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్లో, ప్లస్ 0.5 ఓట్ బ్యాంక్ కూడా లేదని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఆ 0.5 కూడా ఓట్ బ్యాంక్ లేనటువంటి బీజేపీ తోటి కలిసి నష్టపోవాల్సి వస్తుంది అనేది సర్వేలు, అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పినటువంటి మాట అదే. సో రాబోయేటువంటి రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు కలిసి వెళితే బెనిఫిట్ ఉంటుంది. దాదాపు 54% ఓట్ బ్యాంకు సాధించేటువంటి అవకాశం ఉంది ఆ కూటమి. ఇన్ కేస్ బీజేపీతో కలిసి వెళ్తే నష్టం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందనేది సర్వేలు చెప్తున్నాయి. సో దీంతో ఇప్పుడు ఈ కామన్ సింబల్ని వదులుకోలేక, బీజేపీని కాదనలేక పవన్ కళ్యాణ్ నలిగిపోతున్నారు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కదిపినటువంటి ఈ పావులు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి జాతీయ జనసేన పార్టీతోటి ఒక చక్రం తిప్పుతున్నాడు ఢిల్లీలో అని చెప్పి వస్తున్నటువంటి న్యూస్ కనుక కరెక్ట్ అయితే జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు అనేది రాదు. ఇంకొక గుర్తు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇచ్చినా కానీ అది కామన్ సింబల్గా ఏమి ఇస్తారో తెలియదు. కామన్ సింబల్ ఇస్తారా లేదంటే వేరువేరుగా ఇస్తారో అనేది కూడా అస్పష్టంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయ త్రిశంకు స్వర్గంలో పవన్ కళ్యాణ్ ఉన్నారనేది చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఆ స్థితికి ఎవరు నెట్టారని అంటే జగన్మోహన్ రెడ్డి నెట్టారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్నట్టుగా పరిస్థితి ఉంది. అంటే బీజేపీని వదిలితే ఎలా ఉంటుంది, వదలకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఈ తికమక అంతా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్లాస్ కూర్చుకొచ్చినటువంటి తంటాలు ఇది కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో మాదిరిగా జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు కనుక వేరు గుర్తులు ఇస్తే అక్కడ బూమ్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈసారి కనుక జనసేనకి గుర్తింపు రాకపోతే ఇక ఆ పార్టీకి గుర్తింపు వచ్చేటువంటి అవకాశమే లేదు. ఆల్రెడీ ఇప్పటికే లాస్ట్ టైం పోటీ చేశారు. లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు 2019లో ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు కావాల్సినటువంటి ఓట్ బ్యాంక్ కానీ సీట్లు కానీ రాలేదు. ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు.
సో కాబట్టి ఇప్పుడు ఈసారి కూడా రాకపోతే, అందుకే పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు, నేను రాజకీయ వీరమరణం పొందదలుచుకోలేదు, ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీతోటి కలిసి నేను పొత్తులో ఉంటాను అని చెప్పారు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, ఒంటరిగా వెళితే 2019లో ఏం జరిగిందో అది జరుగుతుందని చెప్పి చాలా స్పష్టత ఉంది పవన్ కళ్యాణ్కి. అందుకే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే ఎన్నికల కమిషన్ మార్గదర్శకానికి అనుగుణంగా ఓట్ బ్యాంక్తో పాటు సీట్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, జనసేనకి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ కోణం నుంచి ఆయన ఆలోచిస్తున్నారనేది ఆయన దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. కానీ జన సైనికులు లేదంటే కొంతమంది జనసేన మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉండే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు పొత్తొద్దు, ఒంటరిగా పోటీ చేద్దాం, మనం ఒంటరిగా పోటీ చేసి మనమే అసలు సీఎం అవుతామని చెప్పి యాంగిల్ చెప్తున్నారు. వాస్తవం ఏందనేది పవన్ కళ్యాణ్కి తెలుసు. ఈ పరిణామాలను తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా నేను తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నాను, ఇష్టం ఉండేటువంటి వాళ్ళు నాతో కలిసి రండి, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన. సో ఇదంతా కూడా జనసేన గుర్తింపు, జనసేన గ్లాస్ గుర్తు చుట్టూ ఇవన్నీ రాజకీయం తిరుగుతుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్లే చేస్తున్నటువంటి గేమ్ కూడా ఇప్పుడు తాజాగా జాతీయ జనసేన పార్టీతో కలిసి ఒక గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది వాటి చర్చ. జనసేనకి గ్లాసు గుర్తా లేకపోతే జాతీయ జనసేనకి గ్లాసు గుర్తా అనేది ఇంకొంచెం టైం అయితే పడుతుంది మనకు తెలియాలంటే.